షలోమ్ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అసలు మీకు ఎప్పుడైనా యేసుక్రీస్తును అప్పటి ప్రజలు ఎందుకు సిలువ మీద చంపారనే ప్రశ్న వచ్చిందా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వారు దేవుణ్ణి ఎందుకు చంపారో, సిలువ మీద దాగి ఉన్న ఒక మర్మాన్ని మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు. అయితే ఆయన గుడ్డివారిని స్వస్థపరిచాడని ఆయన చంపారా? కుష్ఠరోగులను బాగు చేశాడని ఆయన చంపారా? చనిపోయిన వారిని తిరిగి లేపాడనా? దెయ్యాలను పారద్రోలాడనా? అనేకమైన అద్భుతాలు చేశాడనా? ఇవేమి వాళ్ళు ఆయన్ని చంపడానికి కారణం కాదు. అలాంటి అద్భుతాలు వాడు అంతకుముందు ఎప్పుడు చూడలేదు కూడా. ఆయన పాపాలను క్షమించాడు. మాట్లాడిన ప్రతి మాట అధికారంతోనే మాట్లాడాడు. వాటన్నిటికంటే ఆయన మాట్లాడిన ఒకే ఒక మాట అక్కడ ఉన్న వారికి కోపం రగిలేలా చేసింది. ఆయన్ని చంపాలనే ఆలోచన కలగజేసింది. అదేంటంటే యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి యేసు తనని తన దేవుడితో సమానంగా చేసుకున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 30 నుండి 33 వచనాల్లో వాళ్ళు ఆయన రాళ్లతో కొట్టడానికి సిద్ధమవుతారు. ఆయన ఎందుకు నన్ను కొట్టడానికి వస్తున్నారు అని వాళ్ళని అడిగితే, నీ మనుష్యుడు అయ్యుండి దేవుడు అని చెప్పుకుంటున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నేను రాళ్ళతో కొడుతున్నాం కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్తారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 63 నుంచి 66 వచనాల్లో కూడా ప్రధాన యాజకుడు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవం గల దేవుని తోడని ఆయనతో ఒట్టు పెట్టుకుంటాడు. అందుకేసు ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వను కూర్చుంటాట, ఆకాశం మేఘారుడై వచ్చుట మీరు చూస్తారని చెప్తారు. అప్పుడు ప్రధాన యాజకుడు వస్త్రం చింపుకొని వీడు దేవదూషణ చేశాడు కనుక మనకు సాక్షులతో పని లేదని చెప్పి మరణానికి పాత్రుడని ఆయన చంపడానికి అప్పగిస్తారు. ఇప్పుడు మీకు అర్థమైందా? వాళ్ళు ఆయన చంపడానికి కారణం ఆయన దేవుడి కుమారుడని, దేవుడిని తనకి సమానంగా చేసుకున్నందుకు. ఆయన చంపడం వారికి విజయం అనుకున్నారు. అది ఆయన అంతమని అక్కడ ఉన్నవారందరూ అనుకున్నారు. అయితే అస్సలు కాదు, ఇక్కడే మొదలైంది. ఆయన సిలువపై ఎక్కించే ముందు ఆయన తలపై ఒక పలక పెట్టారు. దాని మీద యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనంలో చెప్పినట్లు నజరేయుడని యేసు యూదుల రాజని హెబ్రీ, గ్రీకు, లాటిన్ భాషలో అందరికీ అర్థమయ్యేలా రాశారు. అది చదివిన తర్వాత అక్కడ ఉన్న యాజకులకు కంగారు పుట్టింది. అయితే వాళ్ళు భయపడి పిలాతు దగ్గరకు వచ్చి, నేను యూదుల రాజు అని వాడు చెప్పినట్లు రాయండి కానీ యూదుల రాజు అని రాయొద్దని పిలాతుని అడుగుతారు. అప్పుడు పిలాతు నేను రాసింది ఏదో రాశానని చెప్తాడు. కానీ యాజకులు భయపడి పిలాతుని అడగడానికి కారణం అక్కడ ఉన్న ఒక మర్మం. గ్రీక్ భాషలో, లాటిన్ భాషలో అది మామూలుగానే కనబడినా హెబ్రీ భాషలో మాత్రం ఆ మాటలు ఆయన ఏ విషయం మీద నింద మోపి సిలువ వేశారో, దేనికోసం ఆయన సిలువ వేశారో దాన్నే రుజువు చేశాయి. అసలు అక్కడ ఏం రాయబడిందంటే యెషూవా హనజ్రీ వెమెలెక్ హయెహూదీం అని. అప్పుడు చరిత్రకారుల ప్రకారం ఈ మాటలు లేదా అక్షరాలు హెబ్రీ భాషలో రాసినప్పుడు మొదటి అక్షరాలు పెద్దగా అందరికీ కనపడేలా రాశారని చెప్తారు. అయితే కింద నుంచి ఇదంతా చూసేవారికి ఆ అక్షరాలు ఎలా కనపడ్డాయి అంటే, యెషూవాలో మొదటి అక్షరం యోద్, హనజ్రీలో మొదటి అక్షరం హే, వెమెలెక్లో మొదటి అక్షరం వావ్ అండ్ హయెహూదీంలో మొదటి అక్షరం హే. ఇదంతా కలిపితే యావే అని కనపడింది. ఏ నామంతో అయితే ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను పిలిచాడో, ఏ నామంతో ఆయన మోషేను మండే పొద నుంచి మాట్లాడాడు, ఏ నామంతో ఆయన ఇశ్రాయేలును ఐగుప్తు నుండి కనానుకు నడిపించాడు, ఏ నామానికి ఆయన తనను తాను సమానం చేసుకున్నాడని యేసును సిలువ వేశారో, యావే అనబడిన అదే నామం, అయాం అనబడిన అదే నామం, నేను ఉన్నవాడను అనే అదే నామానికి అందరికీ కనపడేలా ఆయన సిలువ వేసిన వారి చేతులతోనే సిలువ మీద రాయించాడు. వారు ఆయన నోరు మూయించాలని చూశారు కానీ ఆయన చెప్పింది చెరిపేయాలని చూశారు కానీ తమ చేతులతో ఆయన పేరును వారే రాశారు. ఇప్పుడు ఇదంతా విన్నా మీరు చెప్పండి, ఆయన నామాన్ని మీరు అంగీకరిస్తున్నారా? యేసు అనే పేరు విన్నప్పుడు అసహ్యించుకుంటున్నారా? ఎందుకంటే ఆయన నామాన్ని ఎంతమంది ఎన్ని విధాలుగా చెరిపేయాలని చూసినా ప్రకటన గ్రంథంలో రాసినట్టు 19వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఒకరోజు మరలా తిరిగి రాబోతున్నాడు. కానీ ఈసారి ఆయన నామం ఆయన తొడ మీద, ఆయన వస్త్రం మీద రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని రాయబడ్డం మనందరం చూస్తాం. Share it with your friends and family and be blessed. God bless you.